గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈ రోజు నేను మనం చిట్టు క్రియేషన్స్ లో మీరు కొత్త లాగా చూడబోతున్నారండి. ఏం లాగా చూడబోతున్నాం అంటే మనం టెంపుల్ లాగా అనమాట. అంటే మేము మొన్న పెరిపాలెం పోయామండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అది చెన్నైలో. పెరిపాలెం భవానీ అమ్మన్ కోవిల్ అని అంటాము. ఎంత బాగుంటుందంటే అసలు మనం చెప్పలేము. అంటే గ్రామ శక్తి లాగా అనమాట. చెన్నై టు తిరుపతి పోయే రూట్లో ఈ టెంపుల్ వస్తుందండి. సో నేను మన తెలుగు వాళ్ళందరూ ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటారని లాగ్ చేస్తున్నాను. అమ్మవారి గుడి అయితే ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ అండి ఇది. నేను కూడా చాలాసార్లు పోయినాను. ఈసారి నేను గుళ్ళో పొంగల్ చేసి అమ్మవారికి పెడదాం అనుకున్నాను. చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఎంతో మంది అమ్మవారికి పొంగల్ చేసి నైవేద్యం పెడతారు. మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్ ఇక్కడే అనమాట మనం పొంగల్ చేసేది. ఇంకో పక్క తలనీలాలు ఇచ్చేస్తాము. గుడికి వెనక భాగంలో ఉంటుంది. చూడండి ఎంత రష్గా ఉందంటే అసలు అవి చెప్పలేకపోయాను. ఇది లాస్ట్ సండే అనమాట మేము వెళ్ళింది. పొంగలు చాలా మంది పెడుతుంటారు. ఇలా చాలా పొయ్యిలు కట్టి పెట్టేసి ఉంటారండి ప్లాట్ఫామ్ మీద రెడీగా. మనం ఎక్కడ ఫ్రీగా ఉందో అక్కడ చూసుకొని శుభ్రం చేసుకొని ఆ పొయ్యికి పసుపు కుంకాలు పెట్టుకొని మనం చేసుకునే పొంగలి గిన్నె కూడా పసుపు పూసేసి పైన కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలండి. బయటే ఫ్రెష్గా ట్యాప్ వాటర్ వస్తుంటుంది, మంచినీళ్ళు. బియ్యం కడుక్కొని నీళ్ళు అందులో కడిగి పెట్టేసుకోవాలి. ఇలా పొంగల్ గిన్నెకి మనం రెడీ చేసేసుకున్న తర్వాత మనం పొయ్యి వెలిగించేసుకోవడమేను. ఇక్కడ మాకు చెన్నైలో మా ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకైతే నిజంగా అమ్మలాంటి తనతో పాటు వెళ్ళాను. వాళ్ళు పొంగల్ పెడుతున్నారు, నేను వాళ్ళతో పాటు చేసి పొంగల్ పెట్టాను. ఇలా పొంగల్ గిన్నెకి అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత కర్పూర హారతి ఇచ్చేసి బయట పుల్లలు అమ్ముతారండి. పొయ్యిలో పొంగల్ చేసుకొని ఒక కట్ట 20 రూపీస్ అనుకుంటాను. సో ఆ కర్పూరంతో మనం ఫస్ట్ అగ్నిహోత్రం లాగా చేసేసుకొని వెలిగించేసుకొని పొంగల్ దాని మీద పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలండి. సో ఫస్ట్ వాళ్ళు పొంగల్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మేము కూడా చేసుకునే పొంగల్ గిన్నెకి ఇలాగే కర్పూర హారతి ఇచ్చేసి నెక్స్ట్ అనేది మనం పొయ్యి వెలిగించేసుకోవడం అనమాట. అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని మనం పొంగల్ గిన్నెని పొయ్యి మీద పెట్టేసి పొంగల్ చేసేయడమేనండి. చాలా చక్కగా ఎంత బాగా వచ్చిందో పొంగల్ అయితే వాళ్ళ రుచి చూసారా ఒకసారి మీరు. గుడిలో పొగ అయితే ఇంత అంతా ఉండదండి, చాలా ఎక్కువగా ఉంటుంది పొగ. ఎందుకంటే అందరూ ఈ మాదిరి కట్టెల పొయ్యి అయితే పొంగల్ చేస్తుంటారు. సో మేము కూడా అందరితో పాటు చేరి పొంగలి చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఒక 10 to 15 minutes లోపలే పొంగలి ఇలా పొంగుకు వచ్చేసింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం అనమాట నేను పొంగల్ చేయడం. గుడికి వెళ్ళి వాళ్ళ పొంగలి ఒక పక్క, మా పొంగలి ఒక పక్క, 2 పొంగలు ఒకేసారి సైమల్టేనియస్గా అయిపోయాయండి. ఈ అమ్మవారి గుడి ఎంతో ఫేమస్ అండి. ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద కథే ఉంది పురాణాల్లో. ఒక్కసారిగా మనం ఇక్కడ దర్శనం చేసుకున్నామంటే మనం మళ్ళీ వస్తూ ఉంటాము. సో పొంగలి ఉడికొచ్చేసిన స్టార్ట్ అయిన తర్వాత మంట తగ్గించేసి ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకుంటాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని కూడా దానిలో వేసి మిక్స్ చేసేసానండి. నేను చేసింది కేవలం 1/4 kg రైసేను. 1/4 kg రైస్కి 1/4 kg బియ్యం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. ఆ పొయ్యి మీద చేసేపటికి రుచి అయితే ఎంత బాగుండిందంటే అసలు చెప్పలేను. చాలా రోజులు లేని కదా మనం కట్టెల పొయ్యి మీద చేసుకొని. సో అందువల్లే కావాలా ఆ పొంగలి అంత టేస్ట్గా అమ్మవారి ప్రసాదం వేడికి ఇంకా చాలా బాగుండింది. సో ఇలా బెల్లం అంతా వేసేసి మొత్తం బాగా మ్యాష్ చేసేసినట్టు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా యాలకులను కూడా పొడి చేసి దానిలో కలిపేసుకున్నామంటే యాలకుల పొడి మంచి సువాసన వస్తూ పొంగల్ భలే ఉండిందండి. ఇంకా పొయ్యి మంట తగ్గించేసి పొంగలి గిన్నెని తీసి మనం కింద పెట్టేసుకొని, ఎందుకంటే ఇంకా దాదాపు పొంగల్ అయిపోయినట్టేను. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం చిన్న పలుకులుగా చేసుకుంటాం కదా క్యాషుని, ఆ జీడిపప్పుని కూడా మనం ఈ పొంగల్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నెయ్యి కూడా మనం రెడీగా తెచ్చుకొని ఉంటాం కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకున్నామంటే ఆ వేడికే జీడిపప్పులు బాగా మనకి మగ్గినట్టుగా వచ్చేస్తాయి. అంతేనండి పొంగల్ చేయడం ఎంతో ఈజీగా. ఇది 10 to 15 minutesలోనే కంప్లీట్ చేసేసాం మేము. ఇంకొక చిన్న గుడ్డ తీసుకొని పొంగల్ని గిన్నెని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దూసి గీసినట్టుగా ఉంటుంది కదా, అలా శుభ్రం చేసేసుకొని మూత పెట్టేసుకొని అమ్మవారికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి బయటికి తీసుకొచ్చేసామండి. సో ఇలా పొంగల్ మేము చేసేసి నైవేద్యం పెట్టేసాము. అసలు రష్ అయితే ఎంత ఉండిందో చెప్పలేము. దర్శనానికి బాగా 2-3 hours పైన పడుతున్నది. సో మీకు నేను టెంపుల్ బయట నుంచి చూపిస్తున్నాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అంటే టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చే ఎంట్రన్స్.
ఇక్కడే మీకు టెంపుల్ అమ్మవారి చీరలు కూడా వేలం వేస్తుంటారు. చుట్టూరు ప్రదక్షిణ చేసుకుంటూ వస్తూ మీకు వీడియో తీసుకొచ్చానండి. ఇది ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అనమాట అమ్మవారి గుడికి ఎగ్జిట్ ఎంట్రీ. ఇక్కడ నుంచే మనకి బయటకు వచ్చేస్తాము. ముందు నుంచి దర్శనం చేసుకొని దీని ఎదురుగుండానే మీకు అమ్మవారి చీరలు కూడా వేలం వేస్తుంటారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. తర్వాత ప్రసాదాలు కూడా అమ్ముతుంటారు. స్పెషల్ ఎంట్రీ టికెట్స్ 200 రూపీస్ ఉండిందండి. దానిలో కూడా ఎంత రష్ ఉందో చూడండి, మనం అసలు చెప్పలేము. టెంపుల్కి ఈ పక్క బయట షెడ్ నుంచి లోపలికి రావాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు వచ్చారంటే బయట చిన్న చిన్న గుళ్ళు, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటాయి. దర్శనం చేసుకోను. పైన చూస్తున్నారా ధర్మ దర్శనం క్యూ అనమాట అది. అక్కడ ఎక్కి నేరుగా చాలా దూరం చూస్తుంటే క్యూ లోపల అమ్మవారి గుడిలోకి వెళ్తుంది. సో ఇలా దర్శనం చేసుకొని మేమందరం కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఈ గుళ్ళో ఇంకా ఫేమస్ ఏంటంటే, ఎవరైనా పెళ్ళికి మొక్కుకున్నారంటే అబ్బాయి అయితే అమ్మాయి అలంకారం వేసుకొని దర్శనం చేసుకోవాలి. అప్పుడు చాలా షాకింగ్గా ఉండింది. ఇంకా ఈ మాదిరి అంగ ప్రదక్షిణలు చేస్తారు గుడి చుట్టూరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే. ఇంకా ఈ మాదిరి వేపాకులతో చేసిన మండల్ని ఇలా కట్టుకొని కూడా ప్రదక్షిణం చేస్తుంటారండి. సో ఇదండి, నేను అమ్మవారి గుడిని దర్శనం చేసుకున్నాను. ఈ టెంపుల్ని మీతో షేర్ చేస్తామని ఈ చిన్న వీడియో లాగ్ తీసి చూపిస్తున్నాను. సో మీ అందరికీ ఈ అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక కొత్త లాగలో మేము కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.